బేబీ పొటాటో ఫ్రై కోసం ఇక్కడ బేబీ పొటాటోస్ని నీట్గా వాష్ చేసుకొని కుక్కర్లోకి తీసుకోవాలి. ఇవి మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పైన 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక కొన్ని పల్లీలు వేసుకోవాలి. పల్లీలను దూరగా వేయించుకోవాలి. పల్లీలు కొంచెం వేడైన తర్వాత 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీరా వేసుకొని అన్నీ దూరగా వేయించుకోవాలి. ఈ పప్పులన్నీ కూడా కొంచెం వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా చక్కగా వేగిపోయాయండి. స్టవ్ ఆఫ్ వేసుకొని వీటిని చల్లారబెట్టుకోవాలి. ముందుగా పొటాటోస్ అన్నీ కూడా చల్లబడిన తర్వాతనే పొట్టు తీసుకోవాలండి. అప్పుడే చాలా నీట్గా వస్తుంది. వేడి మీద అనుకో అంత బాగా రాదు. అన్నీ పొట్టు తీసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. కంప్లీట్గా చల్లబడిపోయిన తర్వాత మెత్తగా పొడి చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని మరొక కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీరా, 1/2 టీ స్పూన్ ఆవాలు, ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పొట్టు తీసి పెట్టుకున్న బేబీ పొటాటోస్ని యాడ్ చేసుకోవాలి. ఇవి పప్పు అన్నంలోకి, సాంబార్ అన్నంలోకి, రసం అన్నంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. స్నాక్గా కూడా తినొచ్చు. ఇవి సగం ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి. ముందే వేసుకుంటే మాడిపోతుంది. అవుటర్ లేయర్ క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే చాలా బాగుంటుంది టేస్ట్. అన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒక్కొక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. నువ్వులు ఇలా చిటపట్టమనేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టు పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, ఇది యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్, లేదంటే రుచికి తగినంత తీసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువగా చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే. చక్కగా కలిపేసుకోవాలి. ఈ పౌడర్ ఉంటుంది కదా, ఇది అన్నంలో కలుపుకున్న కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. అంతే అండి, బేబీ పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది. ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి.